సహాయమును వారికి అనుగ్రహింపజేయమని. ఎంతమంది అయితే కూడి వచ్చున్నారో వారందరిని దీవించండి, ఆస్వాదించమని. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే వారిని కూడా త్వరగా తోడుకుంటారని. మరి ముఖ్యంగా చెప్తున్న నాకు మీకు ఆత్మ సహాయమును దయచేయమని. ఆది నుంచి అంచం వరకు మీరే అధ్యక్షులు నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో మరి దేవాది దేవుడు అందరికీ చక్కటి అవకాశాన్ని అనుగ్రహింపజేశాడు కాబట్టి మరి దేవుని నామాన్ని కనపరుస్తూ ఈ యొక్క సమయంలో మనందరం కూడా చక్కగా వాక్యం నేర్చుకుందాం. కొద్దిసేపు దయచేసి అందరూ కూడా మనసు పెట్టినట్లయితే ఆది కాండము అండి, ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము ఒకసారి తెరిచినట్లయితే చిన్న సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి తొందరగా ముగించుకుందాం. ఎందుకంటే ఇప్పటికే సమయం ఎక్కువగా వస్తుంది కాబట్టి త్వరగా, అంటే ఎక్కువసేపు చెప్పను కానీ ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. ఏంటంటే ఆది కాండం 4వ అధ్యాయం అనగానే మీకు అందరికీ ఎవరు గుర్తుకు రావాలి? ఎవరండి? ఆదాము అవ్వ, వారి పిల్లలైన కయ్యేను హేబేలు. ఈ కయ్యేను హేబేలు గారి కోసం మనం ఎన్నిసార్లు నేర్చుకున్నా అందులో ఇంకా ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మెయిన్ పాట కయ్యేను హేబేలు గారి కోసం కాదు, కానీ మనం ఆలోచన చేసినట్లయితే వారి యొక్క చేసిన పనిని బట్టి వారి నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటనంటే వారిని ఒక విధముగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరిని? కయ్యేనుని హేబేలుని అని మనం చెప్పుకోవచ్చు. హేబేలుని అని ఒకసారి మనం మాట్లాడే ముందు హేబేలు కంటే మొదట పుట్టినవాడు ఎవరైనా మనకి కయ్యేను. ఇతన్ని తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి? కయ్యేను. ఎందుకు చెప్పండి? మంచోడేనా? మనవాడు ఎదగడం కూడా నికరంగా ఎదిగాడేనా? లేకపోతే మనవాడు చేసే పనులు కూడా అంత బాగున్నాయనా? ఏ విధంగా కయ్యేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? నిజానికి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం కూడా అదే. ఏంటనంటే అసలు నీ మాదిరి ఎవరు? నీకు మాదిరి ఎవరు? ఎలాంటి వారు? ఎవరిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నావు? ఎవరిని చూసి నువ్వు ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నావు? ఈరోజు నువ్వు ఎవరినైతే ఎక్కువ చూసి వీళ్ళలా ఉండాలని అనుకుంటున్నావో అసలు వాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళు ఎలాంటి వారు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ లక్షణాలు బట్టి మనం వారిని మాదిరిగా తీసుకోవచ్చా లేదనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడండి, మరి కయ్యేనులో ఏ లక్షణాలు చూశారో, లేకపోతే కయ్యేను మంచోడు అనుకున్నాడో, ఏ విధంగా అనుకున్నాడో తెలియదు, కానీ ఒక ఆయన కయ్యేను ఎలా తీసుకున్నాడో ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఇది చిన్న పాఠమే, కానీ మనం ఆలోచన చేసినట్లయితే అందులో ఉండే అర్థాలు చాలా లోతుగా మనకి ఉంటాయి. ఎందుకనంటే ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం మనం ఆలోచన చేసినట్లయితే ఇలాగా మాదిరిగా ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకునేవారు ఎంతమంది లేరు? ఏమన్నా చెప్పండి. ఇప్పుడు చాలా మందిని మనం ఆలోచన చేసినట్లయితే సపోజ్ ఎగ్జాంపుల్ గా యవనస్తులే ఉన్నారు. యవనస్తులకి చాలా మందిని మాదిరి తీసుకునే ఒక అలవాటు ఉంది. ఏమన్నా చెప్పండి, అవునా కాదా? వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి అని చాలా మంది చాలా రకాలుగా భావిస్తారు. కానీ నేననేది ఏంటంటే వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలని కాదు, కానీ ఒక విధముగా దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకతను ఇచ్చాడు.
మంచి విషయంలో నువ్వు అలా తీసుకోవడం ఓకే, కానీ మంచి చెడు కూడా పక్కన పెట్టేసి ఈరోజు చాలా మంది మాదిరిగా తీసుకున్న వాళ్ళు లేరా? వాళ్ళలో మంచి ఉందా చెడు ఉందని గమనించే వాళ్ళు తక్కువ మంది, కానీ ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి మన అందరికీ తెలుసు కదా అని, అవునా కాదండి? ప్రపంచంలో ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్న వాళ్ళకి నన్ను అడిగితే, అందరికీ వందనాలు, అందరూ విన్నారు కదండి, నన్ను అడిగితే ఇప్పుడు ప్రస్తుతానికి లోకంలో బ్రతుకుతున్న చిన్న వారి నుంచి మొదలుకొని పెద్దవారి వరకు మంచి అంటే ఏంటో తెలుసు, చెడు అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు ఎదుగుతున్న చిన్న చిన్న పిల్లలు కూడా అది కోపం వస్తుంటే ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు. ఇది కోపం వస్తే తిట్టాలని ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? అంటే ఇంత పిల్లలకు కూడా ఎప్పుడన్నా చూడండి, కోపం వస్తున్నా లేకపోతే వాడికి నచ్చింది చేయకపోయినా, వాడికి కావాల్సింది ఇవ్వకపోయినా కొన్ని ఆయుధాలు, కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఏంటంటే కోపంగా చూడడం కానీ, లేకపోతే ఏడవడం కానీ, లేకపోతే ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పిల్లలు కాబట్టి ఓ దెబ్బ వేస్తున్నారు, అవునా కదా? అది ఎవరు నేర్పారు? అంటే అంతంత పిల్లలకు కూడా ఏం తెలిసిపోతుంది? కోపం కోసం తెలిసిపోతుంది. ఎవరన్నా కావాల్సింది ఇవ్వకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుస్తుంది. అని అడిగితే చిన్న వయసు నుంచి కూడా, ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి కూడా మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటో కూడా తెలిసిపోతుంది నన్ను అడిగితే. ఎందుకంటే ఆ వయసుకి ఏం తెలుస్తుంది అని చాలా మంది అనుకోవచ్చు, కానీ నిజానికి ఆ వయసు నుంచే అన్ని తెలుస్తూ వస్తాయి. మనం అనుకుంటాం ఒక వయసు వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అనుకుంటాం, కానీ చిన్న వయసులో చూడండి, ఒక్కొక్కరు కోపం వచ్చిందనుకో, అది వయసు వస్తే చిన్నదే, వాడు పెద్దోళ్ళు తిట్టినట్టుగా బూతులు తిట్టేస్తున్నాడు. ఎవరు నేర్పారు అని అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఇంకా పాఠంలోకి మనం వెళ్ళబోతున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు నేర్పారు ఆయన్ని అని అంటే, వారికి ఏ వయసులో ఉన్నా సరే మొత్తం మీద ఏ పనికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరు నేర్పవలసిన అవసరం లేకపోతుంది. అంటే చూడండి, ఈరోజు వయసులో ఏ వయసులో ఉన్న వారికైనా అది మంచేదో చెడేదో, అంటే వారి వయసుకి అది మనం అది చెడని చెప్పలేదు. ఇంకా అరే నీ మీదకి ఎవరన్నా ఎలాగంటే ఎలా చెయ్యి, ఎలా అని కాదు, కానీ వాడు అన్ని ఒక విధంగా చెప్పాలంటే మనం చూసి నేర్చుకుంటున్నాడు. ఎవరిని చూసి? ఎందుకంటే ఎప్పుడో ఎవరో మొత్తం మీద మన మీదకి అలాగే ఏదన్నా అంటున్నప్పుడు కానీ, ఏదైనా చేస్తున్నప్పుడు కానీ మనం అలా రియాక్ట్ అయ్యాం. వాడు చూసి ఏమనుకున్నాడు, అలా మన మీదకి ఎవరన్నా వస్తే మనం కూడా అన్నీ ఏం చేయాలి, అలాగే రియాక్ట్ అవ్వాలి అని వాడు కూడా మనలా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు, వాడు మనలాగే ప్రవర్తించడం ప్రారంభిస్తున్నాడు, వాడు మనలాగే ఏమైపోతుందండి, వారి కదలికలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనలాగే దిగిపోతున్నాయి. మనం అనుకుంటున్నాం వీడికి అప్పుడే తెలివి ఎక్కడి నుంచి వచ్చేసింది అని మనం అనుకుని మురిసిపోతున్నాం, కానీ అవన్నీ ఎవరు చూసి నేర్చుకుంటున్నాడు? మనం చూసి. మనం పెద్ద గమనించం, పిల్లలే కదని మనం అనుకుంటాం, కానీ పిల్లలు కూడా మనల్ని గమనిస్తారు. ఎవరు? పిల్లలు. మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మనం వెళ్ళే ప్లేసులు మొత్తం అన్ని గమనించిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో రేపు పొద్దున్న అదే వాడు చేశారనుకో, ప్రశ్నించడానికి మనకు అవకాశం ఉంటుందో ఉండదా? అంటే అర్థమవుతుంది నేను చెప్పేది. మనం చేసేవన్నీ కూడా రేపు పొద్దున్న వాడు చేస్తున్నప్పుడు మనం ప్రశ్నించగలమా? లేవు. ఎందుకనంటే సింపుల్గా ఏం చెప్తారు తెలుసా ఆన్సర్? సింపుల్గా ఏం చెప్తారు తెలుసు? ఏమని చెప్తారు? నువ్వు చేయలేదా, నువ్వు చేస్తున్నది అదే కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే, దయచేసి ఏమనుకోవద్దు, వాడికి ఇంట్లోంచే అలవాటు అవుతున్నాయి ఇవన్నీ. ఎక్కడెక్కడో బయట కొన్నిసార్లు మనం అనుకుంటాం, కానీ మనం ఎక్కడో తిరిగి చెడిపోతున్నాడు, ఎక్కడో తిరిగి పాడైపోతున్నాడు కొన్నిసార్లు మనం అనుకుంటాం, కానీ ఇవన్నీ నేర్చుకునేది ఎక్కడా? ఇంట్లోంచి కూడా నేర్చుకుంటాడు. నిజానికి వాడు స్కూల్కి వెళ్ళకముందు, ఎక్కడికి వెళ్ళకముందు కొంతకాలం ఎక్కడ పెరుగుతాడు? ఇంట్లో మన మధ్య పెరుగుతాడు. మన మధ్య తిరుగుతున్నోడికి ఏం అలవాటు అవుతాయి? అప్పుడప్పుడు చూడండి, సరదాగా చెప్తాను, ఒక్కొక్క ఆడపిల్ల ఉంటుంది, చిన్న అమ్మాయి, ఒక్కొక్క ఆడపిల్ల.
ఆ అమ్మాయికి ఎవరో కూడా ఏ పని ఇది చేయాలని చెప్పరు. ఆ చిన్న వయసులోనే ఒక సున్ని తీసేసుకుని చీరలా ముసుగేసేసుకుని వాళ్ళ అమ్మలాగా చీపురు పడేసుకుని ఏం చేస్తుంటుంది. అది చూసి ఫ్యామిలీ కొన్నిసార్లు మురిసిపోతారు. నిజానికి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? మనం ఎప్పుడన్నా చెప్పామా, అమ్మా నువ్వు తుడాలమ్మా ఇలాగా, లేకపోతే నువ్వు ఇలా గిన్నెలు కడగాలి, లేకపోతే నువ్వు ఇలా చేయాలి అని. అప్పుడప్పుడు చూడండి పెత్తందారులా లేకపోతే వత్తాదులా కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలే మనం మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, మనం చేసినట్టు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎప్పుడో వాళ్ళ అమ్మ చేస్తున్నప్పుడు చూసింది, నేను అలా చేయాలనుకుంది. అందుకనే ఏమీ తెలియని వయసులో కూడా చున్నీ తీసేసుకుని ఆ అమ్మగారు ఏదో పాపం ఆవిడ చీరలు కడుతుంది కాబట్టి ఆవిడ ఎలా ముసుగేసుకుంది అనుకో. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? చున్నీ తీసుకుని అప్పుడప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని బట్టి? వాళ్ళని బట్టి. అంటే చూడండి, ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు నేర్పారు? ఇండైరెక్ట్ ఒక విధంగా చెప్పాలంటే మనమే నేర్పుతున్నాం అన్ని. వాళ్ళకి ప్రార్థన చేయడం, వాక్యాలు చదవడం, పాటలు పాడడం. ఇప్పుడు ఎంతెంత పిల్లలు కూడా ఎవరిని నేను పాటలు పాడుతున్నాను వస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవి కూడా ఎవరు నేర్పారు? మనమే. అంటే చూడండి, మంచి నేర్పాలన్నా మనలోని, చెడు నేర్పాలన్నా మనలోనే. ఇప్పుడు ఒకసారి ఏంది కయ్యేని గారు నేర్పిన మంచి చెడు అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన నేర్పిన మంచి అయితే లేదు కానీ చెడు ఉంది. ఒకసారి చదివేసుకుందాం. చదివేసుకుని అసలు ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు ఎవడు ఒకసారి మనం నేర్చుకుందాం. ఒకసారి 4వ అధ్యాయం చదివినట్లయితే చదవండి ఒకసారి. కయ్యేని గారు హేబేలు గారు కథ ఎక్కడి నుంచి ఉంటుంది మనకి? చదవండి. 1వ అధ్యాయం నుంచి, అదే 4వ అధ్యాయము 1 నుంచి కానీ 2 నుంచి కానీ. ఆ 1 నుంచి చదవండి. ఆదాము తన భార్య నవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. ఇతని పని ఏంటి? భూమిని సేద్యపరచువాడని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటి భూమిని సేద్యపరచువాడంటే? వ్యవసాయకుడు. ఎవరు?